అలాంటి వాడు ఇలాంటి సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన కార్యక్రమం పట్టుకొని మాట్లాడడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆదిపట్ల నారాయణ దాస్ గారి గురించి చాలా చదివాను, వారి గురించి విన్నాను. ఎక్కడో వారి ఆత్మకథలోనూ ఎక్కడో చదువుతుంటే మైసూర్ మహారాజా గారు వారిని ఆదరించి వారి సంగీత కచేరీ అన్నింటినీ కూడా రికార్డ్ చేశారట. అంటే ఆ రోజు కాపర్ ప్లేట్స్ మీద రికార్డ్ చేసేవారు. అవి ఎవరైనా ఇప్పుడు అవైలబిలిటీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎవరైనా అట్లాంటి మనకి చాలా విషయాలు పోయినాయి. ఇస్రో సత్యనారాయణ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ మాట్లాడినటువంటి టేపులు కూడా ఆవిడ వాళ్ళు అవసరం కొద్ది వాడేశారట. చెప్పండి డైరెక్ట్గా ఎవరు చెప్పండి. అంటే ఒక ప్రాచీన విషయంలో కానీ ఏదైనా మనం ఎందుకు ప్రిజర్వ్ చేసుకుంటలేదు అనేది చాలా బాధగా ఉంటుంది. అది ఎట్లా ఉండగా నాకు అనేక రంగాల్లో అనేక మంది గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. కానీ సంగీత రంగంలో ఉండేటువంటి ప్రత్యేకత నాకు ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే శిష్యులు, పరమ శిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువు వారికి ఎంత గౌరవం చూపిస్తారు, ఎంత గౌరవంగా వాళ్ళని చూస్తారు, వారిని ఎంత గౌరవంగా సంస్కరించుకుంటారు అనేది నాకు అమేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా సంగీతం విషయాలు మార్పుల రామకృష్ణ గారి శిష్యులు, అన్నవరం రామస్వామి గారి శిష్యులు, ఇట్లా అనేక మంది పెద్ద పెద్ద విద్వాంసుల శిష్యులంతా కూడా వాళ్ళ గురువు గారిని గుర్తించుకుంటూ ఎంతో సేవ చేస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తు పార్పల్లి రామకృష్ణ గారు, అన్నవరం రామస్వామి గారు నేర్చుకున్నప్పుడు ఇంట్లో భోజనం పెట్టి నేర్పారు. ఆయన పోయాక నేను ప్రాక్టీస్ 60 ఏళ్ళు పెట్టినప్పుడు 66 రోజు రామస్వామి గారు మా ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను నా కాపీ ఎత్తుకుని, ఎందుకంటే మర్చిపోతానని చెప్పి పార్పల్లి రామకృష్ణ గారు బాగా సరిపోయేదాకా ప్రతిరోజు నేను వెళ్ళేవాడిని. అంటే అంత గురుభక్తి భక్తి మన శిష్యులు చూపుతున్న అమేజింగ్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఆదిపట్ల నారాయణ దాస్ గారి ఎక్కడో చదివాను, కడపలో ఇప్పుడు ప్రోగ్రెస్ ఆ ప్రక్కల గ్రాంధిగా ఇచ్చారు. ఆయన రమ్మంటే 5 నిమిషాలే వెళ్తాం వస్తానన్నారు. అట్లాంటిది ఆయన చేసేది పూర్తిగా 2 గంటలు కూర్చున్నట్టు గాంధీ గారు, అది కూడా ఎక్కడో చదివాను. అయితే ఏంటంటే చేసేది నేతి లక్ష్మీనారాయణ భాగవతారు గారి ముఖ్యంగా ఆయన పేరు చూసాక నేను తప్పకుండా వస్తున్నాను. మా నాన్నగారు దక్షిణ మంచి స్నేహితుడు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మా నాన్నగారు ఉన్నవాళ్ళు చెప్తూ ఉండేవారు. నాకు బాగా గుర్తు ఆయనకి సంగీత జ్ఞానం అన్నీ ఎంతో ఉన్నా కూడా రియల్ మాస్టర్ వాయిస్ కొంచెం బుక్కుల్లో ఉండేది మంచిగా. నాకు చాలా బాగా హరికథలు చెప్పేవారు, మంచి స్నేహితులు. అలాంటిది ఒక మీరు గుర్తుంచుకోండి, ఈ రోజులు సెల్ ఫోన్స్ ఇంకా అనేక లేటెస్ట్ టెక్నాలజీలో కమ్యూనికేషన్ చాలా చీప్ అయిపోయింది. కానీ పూర్వకాలంలో భారతం, రామాయణం వాడవాడల దేశాల్లో ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ థాయిలాండ్, ఎక్కడ కంబోడియా, అన్ని దేశాల్లో కూడా రామాయణ భారతం ప్రతి కార్నర్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళిందంటే ఎవరి కారణం? సంగీత విద్వాంసులు బ్రహ్మాండంగా పడితే వీళ్ళు అందరూ ఆస్వాదించలేరు, అందరూ ఎంజాయ్ చేయలేరు. కానీ ఎముకల కథలు, బుర్ర కథలు, డమ్మకల కథలు, హరికథలు ఇలాంటివన్నీ సామాన్య జనానికి ఈ రామాయణ భాగవత విషయాలను తీసుకెళ్ళడం చేత అవి ఈ రోజు వరకు కూడా ప్రపంచాన్ని, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రతి విలేజ్లో కూడా రామాయణం ఏంటి, రామాయణ కథలు ఏంటి, భారతం కథలు ఏంటి తెలుసుకునే అవకాశం వచ్చింది. అలాంటిది ఈరోజు ఈ మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ ఉంది. ఈ ఎలాంటి మ్యూజిక్ మనం చూస్తున్నామో తెలుసు మన సినిమాల్లో. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా హరికథల్ని ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అంశంగా తీసుకొని మీరందరూ నిలబెడుతున్నారు అంటే మిమ్మల్ని అందరినీ ఎట్లా పాదవందనాలు చేయాలి. అంత మన సంస్కృతిని, మన నాగరికతని నిలబెట్టాలి మీరు చేసే కృషి. మీకు మీ శిష్య పరంపరలు వారు అనుభవిస్తున్నటువంటి ఈ గురుభక్తితో చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఆనందం కలిగిస్తుంది. అందుకన్నా ఒక్కొక్క విద్వాంసుల యొక్క శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడే శక్తి నాకు లేదు, మ్యూజిక్ విని ఆనందించే శక్తి మాత్రమే ఉంది. అంచేత వాళ్ళు శాస్త్రీయంలో ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటే సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మ్యూజిక్లో ఎవరి నారాయణ హరికథలు, బుర్రకథలు, జమికల కథలు
విని ఎంతో ఆనందిస్తుంటాను. ఈరోజు నన్ను పిలిచి ఈ విధంగా నేటి లక్ష్మీనారాయణ గారిని గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు, తర్వాత మన అఫ్కోర్స్ అప్పట్లో నారాయణ దాస్ గారు చేసిన గొడవ నన్ను ఇన్వైట్ చేశారు. వారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకుంటాను. డాక్టర్ జంజాల శంకర్ గారు, కీర్తిశేషులు ఏది లక్ష్మీనారాయణ భాగవతారు గారితో వారిని చూడటం, వారి గురించిన అనుభవాలు చక్కగా తెలియజేశారు. హరికథ ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళిన మాధ్యమాల్లో ఆకాశవాణి ముఖ్యమైనది.